ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు ఒక విజన్ తో సినిమాని తీసే మాస్టర్ మైండ్ ఇప్పుడు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. అవును, ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి సెట్స్ నుంచి షాకింగ్ లీక్లు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. భారీ సెట్స్, విశేషమైన విజువల్స్, ఇంకా పూర్తి కాకముందే బయటకు వచ్చిన సీన్లు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ లీక్లు సినిమా మేకర్స్ కి మాత్రం పెద్ద తలనొప్పిగా మారాయి. చిత్ర యూనిట్ ఎంత జాగ్రత్త పాటించినా ఈ వీడియోలు ఎలా బయటకు వచ్చాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఈ ఘటనపై చిత్ర బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి లీక్లు కథలోని కీలక అంశాలని బయటపెట్టే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇలాంటి లీకులను అరికట్టడం ఎంత కష్టమో మరోసారి స్పష్టమైంది. ఇప్పుడు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకునే దిశగా నిర్మాతలు, దర్శకుడు ముందుకు వస్తున్నారు. మరోవైపు అభిమానులు మాత్రం ఈ లీకులు నిజమా లేక సినిమా పబ్లిసిటీ స్టంట్ లో భాగమా అని చర్చించుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మార్చేశారు. ఇప్పటికే ఈ లీక్ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మేకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి వంటి పరిపూర్ణత పేరుగాంచిన దర్శకుడి ప్రాజెక్ట్ కు ఇలా లీకులు రావడం అనేది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ప్రతి షాట్ ను ఎంతో కష్టపడి తెరకెక్కించే టీం కు ఇది నిరాశ కలిగించే పరిణామంగా మారింది. వెంటనే లీక్స్ పై కట్టడి చర్యలు తీసుకుంటూ సంబంధిత వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక మరోవైపు మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ లీక్ వీడియోలపై మిక్స్డ్ రియాక్షన్ ఇస్తున్నారు. ఒకవైపు తమ హీరోను కొత్త అవతార్లో చూడటం ఆనందంగా అనిపిస్తుండగా, మరోవైపు సినిమా అసలు అనుభవం థియేటర్లోనే ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో లీక్స్ ని షేర్ చేయొద్దు అంటూ ఫ్యాన్స్ కూడా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వారణాసి సినిమా అనేది సాధారణ మూవీ కాదు, ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపొందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబును ఒక ఇంటర్నేషనల్ హీరోగా చూపించడానికి రాజమౌళి భారీ ప్లాన్ చేశారు. అలాంటి సినిమాలో నుంచి యాక్షన్ సీన్స్ లీక్ అవ్వడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఈ లీక్ ఘటనపై సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు ముందుగానే బయటకు రావడం వల్ల మూవీ టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ క్లిప్స్ వేగంగా వైరల్ అవుతుండగా అభిమానులు ఒకవైపు ఉత్సాహంగా స్పందిస్తుంటే, మరోవైపు సినిమా అనుభవం దెబ్బతింటుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇక దర్శకుడు మరియు నిర్మాతలు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి లీకులు జరగకుండా సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటన సినిమా ప్రమోషన్స్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ వారణాసిపై ఉన్న హైప్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా రోజు రోజుకి మరింతగా పెరుగుతోంది. ఇలాంటి లీక్లు ఎస్ఎస్ రాజమౌళికి కొత్త ఏం కాదు. బాహుబలి సినిమా టైంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. లీకులు వచ్చిన రాజమౌళి ఫోకస్ ఒక్కటే, క్వాలిటీ. ఎవరెంత లీక్ చేసినా సినిమా అవుట్పుట్ విషయంలో రాజీ పడకూడదు అనే పట్టుదలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈసారి కూడా ఆయన అదే ధైర్యంతో పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇంకా దగ్గరగా చూస్తే ఈ తరహా ఒత్తిళ్లు రాజమౌళిని వెనక్కి తిప్పవు, మరింత స్ట్రాంగ్ గా మార్చుతాయి. ప్రతి ప్రాజెక్ట్ ను ఆయన ఒక యుద్ధంలో తీసుకుంటారు. బయట ఎంత డిస్ట్రాక్షన్ ఉన్నా లోపల మాత్రం పర్ఫెక్షన్ మీదే దృష్టి. టీం కి కూడా అదే మెసేజ్ ఇస్తూ ఒక్కో ఫ్రేమ్ ను జాగ్రత్తగా మలుస్తారు. దీంతో ఫ్యాన్స్ కి ఒక నమ్మకం వస్తోంది. లీకులు వచ్చినా పర్వాలేదు, చివరికి థియేటర్ లో కనిపించేది మాత్రం అసలైన మ్యాజిక్ అని. అదే రాజమౌళి స్టైల్, అది ఆయన బ్రాండ్. ఇంకా ఒక కోణంలో చూస్తే ఈ లీకులు ప్రేక్షకుల అంచనాలను కూడా పెంచేస్తున్నాయి. ఒక చిన్న సీన్ లేదా విజువల్ చూసి సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో అని వాళ్ళు ఊహలు వేసుకుంటున్నారు. అదే సమయంలో ఆ అంచనాల్ని పూర్తి చేయడం దర్శకుడికి ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే హైప్ ఎంత ఎక్కువగా ఉంటే డెలివరీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే మరో నిజం ఏంటంటే లీకులు ఎప్పుడు కథలోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ను తగ్గించే ప్రమాదం కూడా ఉంటుంది. థియేటర్
థియేటర్లో చూసినప్పుడు కలిగే వావ్ ఫ్యాక్టర్ కొంచెం తగ్గిపోవచ్చు. కాబట్టి ఇది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాంటిదే. ఒకవైపు హైప్ పెంచుతుంటే మరోవైపు అనుభూతిని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఈ భారీ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రానుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్, రాజమౌళి విజన్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఇవన్నీ కలిస్తే వారణాసి సినిమా మరో హిస్టరీ క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో ప్రతి చిన్న అప్డేట్ ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ లుక్, టీజర్, మ్యూజిక్ ఏది వచ్చినా ప్రేక్షకుల్లో హైప్ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా రాజమౌళి గత సినిమాలు సెట్ చేసిన స్టాండర్డ్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు ఒక కొత్త స్థాయి అనుభవాన్ని ఆశిస్తున్నారు. ఇక ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాను భారీ బాక్స్ ఆఫీస్ రికార్డుల కోసం సిద్ధమవుతుందని భావిస్తున్నాయి. పాన్ వరల్డ్ రిలీజ్ తో వారణాసి భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకువెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని అంచనాలను మించి ఈ సినిమా నిజంగా ఒక సినిమాటిక్ మైలురాయిగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.